మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి మన ప్రభు మనను ప్రేమించి మరి 2023 మన సంతోషముగా మనను కాపాడి మరి 2024లోకి మనల్ని తీసుకువస్తున్నందుకు గాను మనం ఆయనకి ఏమి ఇద్దాం, ఏమిచ్చి ఆయన రుణం మనం తెచ్చుకున్నాం. ప్రియులారా, ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన కోరుకునేది ఒకటే, మన యొక్క హృదయం కదా. మన హృదయం కోరుకుంటున్నాడు అంతే. ఇస్తున్నావా? మరి నీ హృదయాన్ని ఈ సంవత్సరం ఇవ్వదలుచుకున్నావా? ఈ సంవత్సరం నన్ను మారమనసు పొందాలని నిర్ణయించుకున్నావా? ప్రభువునందు ప్రియులారా, మత్తయి వార్త 6వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే, ఆయన నీతిని రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చూడండి, ఈ వాక్యం మనందరికీ తెలిసిన వాక్యమే. ఆయన నీతిని రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడింది. ఆయనను మనం ఏం చేస్తున్నాము? ఈ లోకంలో అనేకులు ఏం చేస్తారు తెలుసా? మొదలు దేవుణ్ణి వెతకకుండా వారి యొక్క సొంత శక్తి చేత అన్నీ పొందాలని నిర్ణయించుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వారికి ఇల్లు కావాలని, వారికి ఉద్యోగం కావాలనో, వారికి మంచి చదువులు కావాలనో, మరి సంతానం కావాలనో, పెళ్ళి కావాలనో, ఈ విధంగా అన్నమాట. ఇవన్నిటి కొరకు వారు ఆశిస్తూ ఉంటారు. ఒకవేళ ఇవి వారు పొందలేని స్థితిలో ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే దేవునిపై వారు ఏం చేస్తారు? దేవుణ్ణి వారు నిందించే వారిగా ఉంటారు. దేవుణ్ణి వారు నిందించే వారిగా ఉంటారు. అంటే ఏంటి? ముందు మనం ప్రార్థించాలి, ప్రభువుని అడగాలి. ప్రభువుని మనము అడిగేవారిగా ఉండాలి. చూడు, మనము పేతురుని చూస్తాం. పేతురు రాత్రంతా శ్రమపడ్డాడు. దేని కొరకు? చేపల కొరకు. రాత్రంతా శ్రమపడ్డాడు, కానీ ఒక చేప అయినా దొరికిందా పేతురికి? దొరకలేదు. అసలు పేతురు ఎలాంటి వాడు అంటే, ఆ యొక్క సముద్రంలో చేపలు ఏ ప్లేస్లో ఎక్కువ ఉంటాయో అన్నది అంతగా తెలుసు అనమాట పేతురికి. అంత నాలెడ్జే ఉందన్నమాట పేతురికి. అలాంటి పేతురే ఒక్క చేపను కూడా పట్టలేకపోయాడు, ఒక్క చేపను కూడా పొందలేకపోయాడు. పేతురు రాత్రంతా సొంత జ్ఞానంతో ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పట్టలేదు. కానీ ప్రభువు ఆయన దోణిలోనికి వచ్చాక, ప్రభువు ఎప్పుడైతే ఆయన దోణిలోనికి వచ్చాడో, ఆయన మాటకు లోబడి కుడి ప్రక్కన వల వేసినప్పుడు, ప్రభు చెప్పారు అటువేయి, కుడి పక్కన వల వేయి అని ప్రభు చెప్పినప్పుడు, కుడి ప్రక్కన వల వేసినప్పుడు జనులు విస్మయం పొందేటన్ని చేపలు రాసిని పట్టారు. జనులు ఆశ్చర్య పొందేటంతగా చేపలను వారు పట్టారు వాళ్ళు. కాబట్టి మన సొంత శక్తి చేత మనము చేసేవారిగా ఉండొద్దు. నీ జీవితంలో ప్రభువును కలిగి ఉంటే అంత విస్తారమే.
నీ కుటుంబము విస్తారంగా ఉండాలి అంటే, విస్తారమైన దీవెనలతో నిండి ఉండాలి అంటే నీ కుటుంబము నువ్వు ముందు పొందవలసింది ఎవరిని? దేవుణ్ణి. నువ్వు నమ్మవలసింది ఎవరిని? దేవుణ్ణి. నీవు ఆరాధించేది ఎవరిని? ప్రభువుని. ప్రియులారా, ముందు ఇవి చేయండి. ఆయన్ని ఆరాధించండి, ఆయన స్తుతించండి, ఆయన ధ్యానించండి. ఇవన్నీ చేసిన తర్వాత, ఇవన్నీ చేస్తే మీ కుటుంబం అంతా కూడా ఎలా ఉంటుంది? గొప్ప విస్తారమైన దీవెనల దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. రక్షణ పొందిన తర్వాత చూడండి, కొంతమంది రక్షణ పొందిన తర్వాత ఆదాయం 4 లక్షలు అయిందని ఈ మధ్యన ఒక యవనస్తుడు సాక్ష్యం చెప్పాడు. ఒక చోట నేను విన్నా. రక్షణ పొందిన తర్వాత ఆయన ఆదాయం ఎంత పెరిగిందట? 4 లక్షలు అయిందని సాక్ష్యం చెప్పాడు. కనుక మొదటి హృదయంలో ప్రభువును కలిగి ఉంటే, అంటే ఆయన రక్షణ పొందాడు, ప్రభుని తన హృదయంలో చేర్చుకున్నాడు. కనుక మొదటి హృదయంలో ప్రభుని కలిగి ఉంటే ఈ లోకంలో మనకి అవసరమైనవన్నీ ఆయనతో పాటే ఇంటిలోనికి, జీవితంలోకి కూడా వచ్చేస్తాయండి. ఆయనతో పాటే మన హృదయంలోనికి, మన ఇంటిలోనికి కూడా వస్తాయి. మీరు ముందు రక్షణ పొందండి. ఈ కొత్త సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మీరు పొందవలసింది ఏంటి తెలుసా? రక్షణ పొందండి, మారు మనసు పొందండి. ఇది మీరు చేయవలసిన పని. ఈ గనక మీలో ఉంటే దేవుని యొక్క మరి దీవెనలు విస్తారం అన్నమాట. ఊహించలేం మనం. మన ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, మీరు అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికమైన మేలు చేయవాడు దేవుడు. అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికముగా దేవుడు మనకి ఇచ్చే దేవుడు. నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, ఆయన ఆరాధించినట్లయితే, ఆయన నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నీ హృదయంలో చేర్చుకో. ఆయన నీ హృదయంలో చేర్చుకో. ఇది చూడండి, సెకండ్ పాయింట్ చూద్దాం. మత్తయి సువార్త 5:24 చూసినట్లయితే ప్రభు ఇక్కడ అర్పణల గురించి చెప్తున్నాడు. అర్పణలు మనం కానుకలు ఇస్తాం కదా. అయితే చూడండి, మనం కానుకలు ఇచ్చే టైంలో నీ సహోదరుని మీద నీకేమన్నా విరోధం కలిగి ఉందని నీకేమన్నా కలిగి ఉంటే నువ్వేం చేయాలి? అప్పటికప్పుడు అక్కడ నుండి నువ్వు వెంటనే ఏం చేయాలి? నువ్వు వెంటనే బయటికి వచ్చి నువ్వేం చేయాలి? నీ సహోదరునితో నువ్వేం చేయమంటున్నాడు? సమాధానపడమంటున్నాడు. మరి ఈరోజు ఎంతమంది సమాధానంతో మరి ఆ విధముగా మరి ఈ యొక్క అర్పణలు ఇచ్చేవారిగా ఉన్నారు? మన హృదయం నిండా ఏముంటుంది? కోపం. ఒకరిని చూస్తే ఒకరికి ద్వేషం, ఒకరిని చూస్తే ఒకరికి ఈర్ష్య, ఒకరిని చూస్తే ఒకరికి కక్ష, ఒకరిని చూస్తే ఒకరికి అసూయ. ఇవన్నీ పెట్టుకుని నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి అర్పణ అర్పిస్తే ఏమన్నా ఉపయోగం ఉందండి? ఏదన్నా ఉపయోగం ఉందా? నువ్వు ప్రేమించే మనసు కలిగియండు, నువ్వు అందరినీ ప్రేమించే మనసు కలిగియండు. ఆ మనసు కదా ప్రభు కోరుకుంటున్నాడు. ఇవన్నీ నీ మనసులో ఉంచుకుని నువ్వు అర్పణలు అర్పిస్తే ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు కదా. కాబట్టి ఇవన్నీ మన నుండి మనము తొలగించుకోవాలి. చూడండి, మనం ఆత్మఫలము చూస్తాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇవన్నీ. అదేవిధంగా కక్ష, ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఇలాంటివి మనలో నుండి తొలగించుకునేవారిగా ఉండాలి. ఇలాంటివి కూడా మన నుండి మనం ఏం చేయాలి? తొలగించుకునేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఏమన్నాడంటే ప్రభు, మొదటిగా
సమాధానపడి అర్పణ అర్పించమంటున్నాడు. భూమియు ఉన్నదంతయు నాదే కదా అని దేవుడు చెప్తున్నాడు. ఆయన హృదయమును అంతరింద్రియములను పరిశీలించే దేవుడు. మన హృదయాన్ని పరిశీలించే దేవుడు ఆయన. మనం అనుకుంటున్నాం మనల్ని ఎవరు చూడటం లేదు కదా అనుకుంటున్నాం. నన్ను ఎవరు చూడటం లేదా నన్ను ఎవరు చూడటం లేదు కదా, నా మనసు ఎవరికి తెలియదు కదా అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన అంతరింద్రియములను పరిశీలించే దేవుడండి. హృదయంలో పగ, ద్వేషం, క్షమించలేనితనం ఉంటే ఆయన ఇష్టపడేవాడు కాదు. కాబట్టి మనం ఇవన్నీ వదిలిపెట్టి మనం ఏం చేయమంటున్నాడు? మనం అందరితో మనము సమాధానం కలిగి ఉండమంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు సమాధానం కలిగి ఉంటావో అప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలి? అర్పణ అర్పించేవారిగా ఉండాలి. నీళ్ళు ఇవన్నీ పెట్టుకొని నువ్వు అర్పణ అర్పించడం వలన నో యూస్, ఉపయోగం అనేది ఏమీ కూడా లేదు. దగ్గర చూసినట్టే చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 57 నుండి 61 వచనంలో చూస్తాం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం. ఎవరిని? ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం. మొదటి వ్యక్తి ప్రభువు తను పిలిచినప్పటికీ నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేస్తాను అన్నాడు. మొదటి వ్యక్తి ఏమన్నాడు? నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేస్తాను అన్నాడు. ఏంటి, ఎందుకు అన్నాడు? మనకు తెలుసు. అంటే ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు కదా. 5,000 మందికి 2 రొట్టెలు 5 చేపలతో ఆయన ఏం చేశాడు? ఆహారం పెట్టిన దేవుడు. ఈ అద్భుతాలు చూసి ఇక నాకు నేనేమి కష్టపడిన అవసరం లేదు, ప్రభువుతో ఉంటే అనుకున్నాడు కాబోలు. ఇక నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను ప్రభా అంటున్నాడు. దేవునికి ఆయన యొక్క హృదయం తెలియదా? ఆయన ప్రభు చేస్తున్న కార్యాలు చూస్తున్నాడు కనుక ఆయన ఉంటే అన్నిటికీ మంచిదని ఆశించి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అదే చూడండి, రెండవ వాడిని ప్రభువే పిలిచాడు. వస్తానన్నవాడిని దేవుడేమన్నాడు? వద్దన్నాడు. ఆయన హృదయం తెలిసిన దేవుడు వద్దన్నాడు. రెండవ వాడిని ప్రభువే స్వయంగా పిలిచాడు. కానీ అంత గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ప్రభువే పిలిచినా కూడా ఆ ఆధిక్యతను ఆ వ్యక్తి, ఆ రెండో వ్యక్తి పోగొట్టుకున్నాడు. ఎలా అంటే, మొదట నా తండ్రిని పాతిపెట్టకు సెలవిమ్మన్నాడు. ఏమన్నాడు? మొదట నా తండ్రిని పాతిపెట్టుటకు సెలవిమ్మన్నాడు. అంటే ఆయన తండ్రి చనిపోతే పాతిపెట్టద్దు అని చెప్పేంత క్రూరుడా మన దేవుడు? ఒకసారి ఆలోచిద్దాం. ఆయన తండ్రి చనిపోతే నువ్వు అక్కడికి వెళ్ళిన అవసరం లేదు, నువ్వు పాతి పెట్టక్కర్లేదు అని చెప్పేంత వాడా మా ప్రభు? కాదు కదా. అంటే ఏంటంటే అక్కడ అసలు అక్కడ అతని యొక్క తండ్రి చనిపోలేదు. ఇంకా ఆయన యొక్క తండ్రి ఇంకా చనిపోలేదు. ఇప్పుడు చనిపోతాడు. ఇప్పుడు మరణం అందరికీ వస్తుంది కదా. అతను పెద్దవాడు అయిపోయాడు, చనిపోతాడు. చనిపోయిన తర్వాత అన్ని కార్యాలు కుమారుడి దగ్గర నుండి జరిపించుకోవాలి. తర్వాత ఆస్తి పంపకాలు అయ్యి ఉంటాయి. ఇవన్నీ కూడా మరి తీర్చుకుని ఇవన్నీ సరి చేసుకుని అప్పుడు నీ వెంట వస్తాను అంటున్నాడు. ఎంత తెలివైన వాడో చూడండి. ఈ యొక్క 20 రహస్యం దేవునికి తెలీదా? కాబట్టి తండ్రి చనిపోయేంత వరకు ఇంట్లో ఉండి బాధ్యత నెరవేర్చాక ప్రభువుని వెంబడిస్తానంటున్నాడండి. ఒక మాటలో చెప్పాలండి.
అదే మత్తయి సువార్త 10:37 ప్రభు చెప్తున్నాడు, తండ్రినైను తల్లినైను కుమారుడునైను కుమార్తెనైను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తండ్రినైనను తల్లినైనను కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఈ రోజుల్లో అనేక మంది ఉన్నారు, బిడ్డలను ఎక్కువగా ప్రేమించేవారు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారు. వద్దొద్దు. మనం ప్రేమించేది మొట్టమొదటి ఫస్ట్ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సింది ఎవరికంటే ప్రభువుకే, పిల్లల తర్వాత. అనేకసార్లు ఈ విషయంలో మనం ఏం చేస్తాం, తప్పిపోతున్నాం. మన బిడ్డల గురించి మనం ఎంతగానో ఆలోచిస్తాం, ఎంతగానో ప్రేమిస్తాం. ప్రభువుకు తెలియదా? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనము దొంగిలిస్తాం ఇలాంటి విషయాల్లో. చూడండి, ఒక దైవజనుడిని దేవుడు హెచ్చరించాడంట. ఒక దైవజనుడిని ఏమని, నీ మనవరాలతో ఎక్కువ సమయం గడుపుతున్నావు అని. ఒక దైవజనుడిని దేవుడు హెచ్చరించాడంట, నీ మనవరాలతో ఎక్కువ సమయం గడుపుతున్నావు అంటే ఏంటి, గడపొద్దనా? అవును, అంత సమయం గడపాల్సిన అవసరం ఏముంది? ఆ సమయం ఏదో దేవునికి కేటాయించాలి కదా నువ్వు. ఆ సమయం ఏదో నువ్వు దేవునికి కేటాయించు. మనవరాలతో మరి దేవుడిని పక్కన పెట్టి మనవరాలతో అంత సమయం గడపడానికి గల కారణం ఏంటి అంటే, అంత ప్రేమ దేవుని కన్నా ఎక్కువగా. అక్కడేంటి, దేవుని కన్నా ఎక్కువగా నువ్వు మనవరాల్ని ప్రేమిస్తున్నావు. అలాగే దేవుని కన్నా ఎక్కువగా కూతుర్ని ప్రేమిస్తున్నారా ఎవరన్నా? దేవుని కన్నా ఎక్కువగా కొడుకులను ప్రేమిస్తున్నారా ఎవరన్నా? అలా వద్దు, అలా ఉండవద్దు. కనుక దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారని దేవుని వాక్యం చెప్తుంది. ఎక్కువ అలసిపోయామంటూ ప్రార్థన సమయం తగ్గించడం. చాలామంది ప్రార్థన సమయం తగ్గించేస్తారు. అలసిపోయాం మేము చాలా పనులు చేసి ప్రార్థన చెయ్యం. తర్వాత తెల్లవారు లేచి ప్రార్థన కూడా చేసేవారిగా ఉండం. ఇవన్నీ మనం ఏం చేయాలి, సరి చేసుకునేవారిగా ఉందాం. ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి, ఏమైనా తప్పులు మనలో ఉన్నాయేమో ఒక్కసారి మనం గ్రహించుకొని మనం సరి చేసుకునేవారిగా ఉందాం ప్రియులారా. కాబట్టి ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే, నీ వెంట వచ్చేదను కానీ నా వెంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చేదను, మొదట నాకు సెలవు ఇమ్ము అని అడిగాను. ఎవరు? ఎలీషా పిలువబడినప్పుడు, ఇంటివారి యొద్ద సెలవు తీసుకుని వస్తానని చెప్పినప్పుడు, ఎలీషా పిలువబడినప్పుడు ఇంటివారి యొద్ద సెలవు తీసుకుని వస్తానని చెప్పినప్పుడు, నా వల్ల నీకు నిర్బంధము లేదు, పోయి రమ్మని ఏలియా చెప్పాడు. ఏలియాని పిలిచాడు, ఎలీషాని పిలిచాడు ఏలియా. ఇంటి వారి యొద్ద సెలవు తీసుకుని వస్తానన్నాడు. అంటే ఆయనలో ఏంటి, కానీ గీని అనే అట్లాంటివి ఏమి లేవు. వస్తానన్నాడు అంటే ఆ మనసు ఆయనకి తెలిసింది కనుక. కాబట్టి నా వల్ల నీకు నిర్బంధం లేదు, పోయి రమ్మని ఏలియా నేను. కానీ ఇక్కడ అతను పలికిన గానిలోనే అతని వెనక్కి చూసే మనస్తత్వం ప్రభువుని చూశాడు. ఎక్కడ? మూడవ వ్యక్తిలో, నేను వస్తాను కానీ మొదటిగా నా తండ్రి యొద్ద మా తండ్రిని పాతి పెట్టిన తర్వాత వస్తానని చెప్తున్నాడు కదా. మరి ఇక్కడ పలికిన గానిలోనే అతను వెనక్కి చూసి మనస్తత్వం ప్రభుని చూశాడు.
దేవుని సేవకి అది పనికిరాదని ఆయన చెప్తున్నాడు. దేవుని సేవకి అది పనికిరాదని ఆయన చెప్పాడు. అంటే ఏంటి, మనం పిలిచినప్పుడు కానీ వస్తాను కానీ అని ఇలాంటివి మనలో ఉండవద్దు. ఇక్కడ దేవుని సేవకి అది పనికిరాదని ఆయన చెప్తున్నాడు. చెప్తున్నాడు పేతురు ప్రభువుని వెంబడించినప్పుడు కనీసం ఆ చేపల వైపు కూడా చూడలేదంట. పేతుర్ని ప్రభువు పిలిచినప్పుడు కనీసం చేపల వైపు కూడా చూడలేదు. ఆ చేపలు ఏమైపోతాయో అని కూడా పేతురు చూడలేదు. ఆ విస్తారమైన చేపల్ని ఇంట్లో చూపెట్టి చెప్పి వద్దామని ఆలోచించలేదు. కానీ ఆ చేపలన్నింటినీ ఇంట్లో చూపెట్టి వస్తాను అని అనలా. దేవుడేమన్నా పిలిచాడు, అమ్మని పిలిచాడు. మీరు నాతో రండి, మిమ్మల్ని మనుషులను బట్టి జాలలుగా చేస్తాను అని చెప్పాడు కదా. మరి వెంటనే ప్రభుని వెంబడించారు. వీళ్ళు ప్రభుని వెంబడించారు. ఆ విస్తారమైన చేపలు ఇంట్లో చూపెట్టి చెప్పి వద్దామని ఆలోచించలేదు. కానీ ఉన్నట్టు నేను వచ్చేదాన్ని. ఒక పాఠం చూడండి. ఉన్న పాటున చున్నాను నీ పాద సన్నిధి కోరక్షగా. ఉన్న పాటునే మనం వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఉన్న పాటునే ఇక్కడ నా వాక్యం వినపడుతున్నవి. ఉన్న పాటునే దేవుని సన్నిధికి వెళ్ళాలి. అన్నీ వదిలిపెట్టాలి. ఉన్నట్టు నేను వచ్చేదని ప్రభుని వెంబడించాడు. గానీలు విడిచిపెట్టి ఆయనను మనము ఏం చేయాలి? మనం ఈ నూతన సంవత్సరంలో ఇవన్నిటిని విడిచిపెట్టి దేవుణ్ణి మనము వెంబడించే వారిగా ఉందాం. ప్రియులారా, దేవుణ్ణి మనము వెంబడించే వారిగా ఉందాం. మరి ఆ వెంబడించే జీవితం మనలో ఉందా? వెంబడిద్దామా ప్రభుని? దేవుని వెంబడించే వారిగా ఉందామా? అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారిగా ఉందామా? దేవుడు కోరుకున్నది అదే. మీరు లోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మరి మనం ఏం నెరవేరుస్తున్నాం? ఆయన ఆజ్ఞను మనం ఏం నెరవేరుతున్నాం? ఈ ఒక్క మాట చెప్పాను, వెళ్ళిపోయారు. నా బిడ్డలు నన్ను చూస్తున్నారు కదా అని చెప్పాను, వెళ్ళిపోయాడు. నా బిడ్డలు వాక్యం ప్రకటిస్తారు అని వెళ్ళిపోయాడు. మన మీద నమ్మకం పెట్టుకొని, తన శిష్యుల మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళిపోయాడు. మనము కూడా దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. మనము ఆయన యొక్క నమ్మకాన్ని మనం బొమ్మ చేసేవారిగా ఉన్నామా? ప్రకటించేవారిగా ఉన్నామా? దేవుని వాక్యాన్ని ప్రకటించేవారిగా ఉన్నామా? ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాను పిల్లారా. కాబట్టి నూతన సంవత్సరంలో మనము అనేక మందిని మనము అనేక మందిని మార్చేవారిగా ఉందాం. ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇదిగోనైనా ప్రభా, మరి వాక్యం ద్వారా తండ్రి అనేక విషయాలు మేము తెలుసుకుని ఉన్నాము నేను ప్రభా. తండ్రి, మరి ఉన్న పాటను నేను వెంబడించే వారిగా మేము ఉంటగా నీకు మాకు అనుగ్రహించమని మా ప్రభు నేసిన బ్రతిమారు వినమ్మగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడనే క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము తగల దీవెన సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరికి తోడే నిలిచాడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.